Sir, one very big news. India's multi-barrel rocket launcher పినాకాని ఈసారి గైడెడ్ వెపన్ టెస్ట్ చేశారు. చాలా పెద్ద సక్సెస్ అని అంటున్నారు. అసలు ఈ గైడెడ్ వెపన్ అని ఎందుకంటారు దీనికి ఇంతకు ముందున్న వర్షన్కి డిఫరెన్స్ ఏంటి? అండ్ సార్, వన్ వెరీ ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే ఫ్రాన్స్ టీం ఒకటి కరెంట్లీ ఇండియాలో ఉంది పినాకా ఎవాల్యుయేషన్కి. ఈ టైంలో ఈ టెస్ట్ని మనం ఎలా చూడాలి? మనకు గైడెడ్ మిసైల్స్కి తర్వాత మనకు క్రూజ్ మిసైల్స్కి రెండింటి మధ్యలో తేడా ఏంటో మనం అర్లియర్ రౌండ్స్ ఆఫ్ డిఫెన్స్ రౌండప్లో మనం దీని గురించి డీటెయిల్గా చర్చించుకున్నాం కూడా. మనం మామూలుగా బ్యాలిస్టిక్ మిసైల్స్ అయితే కనుక డిఫరెంట్ షార్ట్ రేంజ్, మీడియం రేంజ్, లాంగ్ రేంజ్, ఇంటర్ కాంటినెంటల్, ఇవన్నీ బ్యాలిస్టిక్ మిసైల్స్ అనేవి ఒకసారి ఫైర్ చేసామంటే అది ఒక పర్టికులర్ ట్రాజెక్టరీలో వెళ్ళి అర్త్ గ్రావిటీ తీసుకొని వచ్చి అది టార్గెట్ హిట్ చేస్తాయి. క్రూజ్ మిసైల్స్ అంటే దాన్ని కంట్రోల్ చేయొచ్చు, దాని డైరెక్షన్, మిడ్ ఎయిర్ కోర్స్ కరెక్షన్ చేయొచ్చు. సపోజ్ ఒక పర్టికులర్ టార్గెట్ పెట్టాము, టార్గెట్ మూవింగ్ టార్గెట్ ఉందంటే అప్పుడు దాన్ని మనం షిఫ్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇటువంటి దాంట్లో కొంత మార్పులు చేసుకునేటువంటి కెపాసిటీ దానికి ఉంటుంది. అందుకని దాన్ని క్రూజ్ మిసైల్ అంటారు. మనకు పినాకా అనేది మల్టీ బ్యారల్ రాకెట్ లాంచర్ అది. సో రాకెట్స్ కొడుతూనే ఉంటుంది కంటిన్యూస్గా, ఆల్మోస్ట్ బ్యాటరీ ఆఫ్ 12 రాకెట్స్ కొడుతుంటుంది. అది ఒక ఏరియా విచ్ ఇస్ ద సైజ్ ఆఫ్ లెట్ us say కపుల్ ఆఫ్ ఫుట్బాల్స్, 2-3 ఫుట్బాల్స్ ఏరియాని ఒక బ్యాటరీ కెన్ న్యూట్రలైజ్. ఇది మనకి ఎప్పుడు అవసరం ఉంటుందంటే ఏదైనా వాళ్ళ క్యాంటన్మెంట్స్లో వాళ్ళ డిఫెన్స్ రిలేటెడ్ ఎక్విప్మెంట్ పెట్టుకుని ఉంటారు. అక్కడ అమ్యునిషన్ ఉండొచ్చు, ఫ్యూయల్ ఉండొచ్చు, రేషన్స్ ఉండొచ్చు, వాటిని డిస్ట్రాయ్ చేయాలంటే వాడచ్చు. అలాగే స్మాలర్ క్యాంటన్మెంట్స్, కంటింజెంట్స్ ఉంటాయి, వాటిని టార్గెట్ చేయొచ్చు. లేదా వాళ్ళ మిసైల్ బ్యాటరీ లాంచర్స్ సైట్స్ని, రడార్ సైట్స్ని వీటిని కంప్లీట్గా న్యూట్రలైజ్ చేయొచ్చు. ఇటువంటివన్నీ కూడా పినాకా కెన్ అచీవ్. కానీ ఏమవుతుందంటే ఒక్కొక్కసారి దాన్ని క్రూజ్ మోడ్లో కూడా వాడుకోవాల్సిన ఆవశ్యకత రావచ్చు మనకి. ఫర్ ఇన్స్టెన్స్ మనకు ఒక పర్టికులర్ ఏరియాలో మనం ట్యాంక్ బటాలియన్ ఉంది, దాన్ని న్యూట్రలైజ్ చేయాలి. మీరు ఫైర్ చేస్తున్నారు అని వాడికి అఫ్కోర్స్ శాటిలైట్ ఇమేజ్ అందరూ చూడొచ్చు. ఇప్పుడు సపోజ్ దాన్ని మూవ్ చేయడమో, దాన్ని ఈస్ ట్రైంగ్ టు కొంచెం మనల్ని డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తుంటే దీన్ని మనం గైడ్ చేసి కూడా వెళ్ళి కొట్టగలిగినటువంటి టెక్నాలజీ అనేది ఒకటి ఉంటుంది. అది ఇంతవరకు ఉన్నటువంటి పినాకాలో గైడెడ్ క్రూజ్ మిసైల్స్ కావాలి. దే ఆర్ మోర్ ఆఫ్ అ బ్యాలిస్టిక్ మిసైల్, రేంజ్ టు రేంజ్ టార్గెట్ కొట్టేవాళ్ళు. ఇప్పుడు దానిని ఈ అడిషనల్ ఫీచర్ని వాళ్ళు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. జనరల్గా ఇప్పుడు బ్యాలిస్టిక్ మిసైల్స్లో క్రూజ్ ఆప్షన్స్ అన్నవి యాడ్ చేసే దిశగా అన్ని దేశాలు కూడా పనిచేస్తున్నాయి. ఎందుకంటే బ్యాలిస్టిక్ మిసైల్లో మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటంటే దీని ట్రాజెక్టరీ ఆల్రెడీ ఫిక్స్డ్, ఏం చేంజ్ అవ్వదు కాబట్టి పాయింట్ టు పాయింట్ వెళ్తుంది. కాబట్టి ఈరోజు ఉన్నటువంటి శాటిలైట్ ఇమేజరీ కానీ మనం చూసి ఇన్ఫ్రారెడ్ కెమెరాస్ కానీ లేదా ఇతరత్ర మనకు ఉన్నటువంటి ట్రాకింగ్ సిస్టమ్స్ కానీ వాటి వాడామంటే ఒకసారి ఫైర్ అయిన తర్వాత ఎగ్జాక్ట్ ఎక్కడ పడుతుందో మనకు తెలుసు. దాన్ని కౌంటర్ మెషర్ చేయగలిగినటువంటి ఆప్షన్స్ వాళ్ళ దగ్గర ఇంకా ఇంప్రూవ్ అవుతాయి. అదే క్రూజ్ మిసైల్ అంటే మనం ఎక్కడ డైవర్ట్ అవుతుందో మనకు తెలియదు. కొంత దూరం వెళ్ళిన తర్వాత లెఫ్ట్కి పెడతాం, వీడు హాయిగా ఓకే నాకేం అవ్వలే అనుకుంటాడు, మళ్ళీ అక్కడి నుంచి తీసుకొచ్చి కొట్టచ్చు అండి. కాబట్టి దాన్ని ఎలా మనం వాడుకుంటాం అనేది మన చేతిలో ఉంటుంది. అది అందుకని ప్రెడిక్టబిలిటీ చాలా కష్టం. దానికి ప్రెడిక్టబిలిటీ కష్టం అయినప్పుడు దాన్ని కౌంటర్ చేయడం కూడా వాళ్ళకి చాలా కష్టం అవుతుంది. సో ఆ దిశగా బ్యాలిస్టిక్ మిసైల్స్ అన్ని కూడా మనం క్రమేపీ మూవ్ చేస్తున్నాం. మనమే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా చేస్తున్నారు. పినాకా మల్టీ బ్యారల్ రాకెట్ లాంచర్ ఏదైతే అవుతుందో మన దగ్గర ఉన్నటువంటి అద్భుతమైన అస్త్రం, దీని కిల్ రేట్ ఇస్ ఆల్మోస్ట్ 100%. దీన్ని అర్మేనియా లాంటి దేశాలకు అమ్ముతున్నాం మనం. ఇందాక నువ్వు చెప్పినట్టు ఫ్రాన్స్ కూడా దీన్ని ఎవాల్యుయేట్ చేస్తుంది. మోస్ట్ లైక్లీ ఫ్రాన్స్ మన దగ్గర కొనాలి అని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీస్ అన్ని చాలా డిఫరెంట్ యూరోపియన్ టెరెన్కి సంబంధించినటువంటి టెక్నాలజీస్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. కానీ మనది ఇంకా వెరీ వెరీ డిఫరెంట్. ఫర్ ఇన్స్టెన్స్ మనకున్నది చైనీస్ తోటి ప్రాబ్లం ఉంది. సో అది హై ఆల్టిట్యూడ్లో ఫైర్ చేయగలగాలి, కోల్డ్ కండిషన్స్లో ఫైర్ చేయగలగాలి, అండ్ ఇట్ హ్యాస్ టు క్రాస్ సర్టన్ బ్యారియర్స్ ఉండొచ్చు. అది వెళ్తున్న దారిలో హై మౌంటైన్ రేంజెస్ ఉండొచ్చు, దాన్ని తప్పించుకొని వెళ్ళగలగాలి. ఈ ఇష్యూస్ అన్నీ ఉన్నాయి. కాబట్టి దాన్ని క్రూజ్ చేసి వెళ్ళడం, ఫర్ ఇన్స్టెన్స్ వ్యాలీ ఉంటుంది, రెడార్ ఎనిమి రెడార్కి దొరకకుండా వ్యాలీలో మేబీ వెళ్తుంది. క్రూజ్ దాన్ని చేంజ్ చేసి అట్ ద ఫైనల్ పాయింట్ ఆఫ్ ఇంపాక్ట్లో మేబీ ఇట్ విల్ ఎమర్జ్ ఇన్ టు దేర్ రెడార్స్. సో బై ద టైం ఎనిమి రెడార్ చూసేసరికి టూ లేట్, అప్పుడు వెళ్ళి స్ట్రైక్ చేస్తుంది. కాబట్టి ఈ ఫీచర్స్ అన్ని దాంట్లో పెట్టుకున్నామంటే దాని లీథాలిటీ అనేది ఇంకా పెరుగుతుంది. ఇంకా దాన్ని ఛేదించడం అనేది లిటరల్లీ ఇంపాసిబుల్ అవుతుంది. కాబట్టి ఆ దిశగా మన సైంటిస్ట్ అందరూ వర్క్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఇది మనకు టాటాస్ కానీ లేదా మన ఎల్ఎన్టీ కానీ వీళ్ళందరూ కూడా డిఆర్డిఓ టెక్నాలజీతో చేస్తున్నారు. కాబట్టి వీళ్ళందరి యొక్క ఎక్విప్మెంట్ కూడా మళ్ళీ ఆ లెవెల్ ఆఫ్ ఎన్హాన్స్మెంట్కి వెళ్ళాలి అని చెప్పేసి జాయింట్గా టెస్ట్ చేశారు. వాళ్ళు పెట్టిన పారామీటర్స్ అన్నీ కూడా అచీవ్ అయినాయి. సో ఇవి ఇట్ వాజ్ వెరీ సక్సెస్ఫుల్. కానీ ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి నాన్ క్రూజ్ ఆప్షన్ ఏదైతే ఉందో దానిని ఫ్రాన్స్ కూడా ఎవాల్యుయేట్ చేస్తుంది. అంటే క్రూజ్ ఆఫ్ కోర్స్ ఉంటే బాగానే ఉంటుంది, కానీ కాస్ట్ పెరగచ్చు,
లేదా మీకు క్రూజ్ అవసరం లేకపోవచ్చు. కొన్ని ప్రాంతాల్లో ఫ్రాన్స్ ఫర్ ఇన్స్టెన్స్ వాళ్ళకి ఎక్కడైనా అటాక్ చేయాలంటే కనుక ఎక్కడో దూరంలో వెళ్ళి రష్యాలో కొట్టి రావాల్సిన అవసరం లేదు వాళ్ళకి. కోర్స్ పినాకా ఇస్ షార్ట్ రేంజ్ ఇదే, కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఆప్షన్స్లో పెద్ద క్రూజ్ చేయాల్సిన అవసరం లేకపోవచ్చు. మనకుంది, కొండల్లో వెళ్తాం కాబట్టి ఒక క్రూజింగ్ మనకు అవసరం ఉంది, వాళ్ళకి లేదు. కాబట్టి వాళ్ళు దీన్ని వాళ్ళ లిమిటెడ్ పర్పస్ కోసం ఎవాల్యుయేట్ చేస్తున్నారు. అంటే ఒక థర్డ్ వరల్డ్ కంట్రీ, అది కూడా ఫ్రెంచ్ ఎక్విప్మెంట్, ఫ్రెంచ్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఎక్కువగా కొంటున్నటువంటి దేశంలో రివర్స్ ఆ దేశం నుంచి వీళ్ళు చూస్తున్నారు అంటే కనుక పినాకా ఎంత పవర్ఫుల్ వెపనో మనం అర్థం చేసుకోవచ్చు. సో అందుకని ఇది చాలామంది ఏమంటారంటే ఈవెన్ ఇజ్రాయెల్ దగ్గర ఉన్నటువంటి ఏదైతే ఆప్షన్స్ ఉన్నాయో వాటికి కంపేర్ చేస్తే పినాకా ఇస్ మచ్ మచ్ బెటర్ అని చెప్తున్నారు. అందుకే ఫ్రాన్స్ ఇక్కడికి వచ్చి వాల్యుయేట్ చేస్తారు. కరెక్ట్, ఫ్రాన్స్ వచ్చి ఇక్కడ వాల్యుయేట్ చేస్తాం. సో ఇది క్రూజ్ లెవెల్కి తీసుకెళ్ళామంటే కనుక ఆబ్వియస్లీ ఇట్స్ మ్యాసివ్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి. ఇంకా చాలా దేశాలు మన ముందు వచ్చి తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి మనకి. ప్లస్ మనం వీఆర్ పొజిషనింగ్ అవర్ సెల్స్, మన ఏమంటారంటే మన రష్యా కానీ, చైనా కానీ, అమెరికా కానీ, ఈ మూడు పెద్ద లాబీస్కి అతీతంగా ఒక న్యూట్రల్ డిఫెన్స్ పవర్గా మనం ఎదుగుతున్నాం. కాబట్టి ఈ ఆప్షన్ వచ్చిందంటే కనుక మనం ఈ సోకాల్డ్ ఎస్టాబ్లిష్డ్ డిఫెన్స్ నేషన్స్ ఛాలెంజ్ చేయగలం మనం. అందుకని ఇట్స్ అ వండర్ఫుల్ అచీవ్మెంట్. మనం ఇది టెస్ట్ అన్నది అఫ్కోర్స్ ఇది ఫస్ట్ టెస్టే, ఇంకా ఇట్లాంటివి 2-3 రౌండ్స్ జరుగుతాయి. ఎందుకంటే డిఫరెంట్ కండిషన్స్లో, డిఫరెంట్ పారామీటర్స్లో టెస్ట్ చేసి ఓన్లీ వెన్ దే ఆర్ సాటిస్ఫైడ్ అంతా బాగానే ఉంది అన్న తర్వాతనే దాన్ని ఇండక్ట్ చేస్తారు. బట్ దిస్ ఇస్ అ ఫస్ట్ స్టెప్ అండ్ అ వండర్ఫుల్ స్టెప్. రైట్ సార్. అంటే చిన్న డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు మీరు పినాకా క్రూజ్ మిసైల్లోకి రాదు కదా సార్, ఆరు క్రూజ్ మిసైల్ అందామా దీన్ని? దీన్ని క్రూజ్ అనలేం మనం కదా, రైట్. సరే, బట్ ఇప్పుడు ఇది సక్సెస్ అయింది కాబట్టి బహుశా దీన్ని క్రూజ్ అనాలా, బ్యాలిస్టిక్ అనాలా ప్రశ్న అని పడుతుంది. చూద్దాం. ప్రస్తుతానికి పినాకా అని పేరు పెట్టారు. ఇది అయిపోయిన తర్వాత బహుశా దాన్ని మైనర్ క్రూజింగ్ చేసుకోవచ్చు కొన్ని బ్యాలిస్టిక్ మిసైల్స్. బట్ లార్జ్లీ దాన్ని బ్రహ్మోస్ లాంటి క్రూజ్ మిసైల్స్ అది ఎక్కడ అంటే ఇక్కడ మన టార్గెట్స్ షిఫ్ట్ చేసుకోవచ్చు. అటువంటి కెపాసిటీ దీంట్లో ఇంకా లేకపోవచ్చు. మైనర్ అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. ఎందుకంటే డిస్టెన్స్, ఇది కొట్టే డిస్టెన్స్ కూడా చాలా తక్కువ కాబట్టి క్రూజ్ ఆప్షన్స్ తక్కువ ఉండొచ్చు. బట్ నేను ఇందాక అన్నట్లు మేబీ ఆ మూవింగ్ షిప్ ఉండొచ్చు, ఆర్ ఆ మూవింగ్ ఫ్లీట్ ఉండొచ్చు. సో మినిమం దానికి కావాల్సినటువంటి క్రూజింగ్ కావాల్సినట్టు మాత్రమే దీంట్లో ఉంచుతారు వాళ్ళు. కాబట్టి రేపటి రోజు కంప్లీట్గా ఇది క్రూజ్ మీదే ఆధారపడిన వెపన్ అయితే క్రూజ్ మిసైల్ అంటాం. లేదంటే ఇట్ కంటిన్యూ టు బి అ బ్యాలిస్టిక్ రాకెట్ విత్ సమ్ క్రూజ్ ఫీచర్స్. వెరీ నైస్ సార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.